రైతు సోదరులు ఇప్పుడు జూన్ 15 నుంచి మనకి విత్తన అవసరం లభ్యత అనేది వాళ్ళు వెతుకుతూ ఉంటారు. చాలామందికి అవసరం కూడా. అయితే వీటిలో ఇందాక చెప్పినట్లు మనకి స్వల్పకాలిక, మధ్య స్వల్పకాలిక రకాలనేటటువంటి మనకి తెలంగాణ రాష్ట్రంలో వివిధ పరిశోధనా స్థానాల నుంచి విడుదలై ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా మనం గమనించినట్టయితే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం నుంచి విడుదలైనటువంటి PRG 176 ఉజ్వల అనే రకము అందుబాటులో ఉంది. ఇది మనకి పాలెం పరిశోధనా స్థానంలో విత్తన లభ్యత ఉంది. అదేవిధంగా TSSDC వాళ్ళ నుంచి కూడా వాళ్ళు కూడా విత్తనోత్పత్తి చేశారు. ఇది మనకి 140 నుంచి 145 రోజుల పంట కాలము. కొంత మనకి మొగ్గ దశ ముందు వర్షం వచ్చినట్టయితే ఒక 10 రోజులు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది 140 నుంచి 165 రోజులతో పాటు మనకి దిగుబడి 6 నుంచి 8 క్వింటాల వరకు వస్తుంది. అయితే కొంత నీళ్లు నిలబడినట్లయితే ఇది కొంచెం ఎండు తెగులు వచ్చి దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఎవరైతే రైతు సోదరులు మురుగునీరు తొలగించే సదుపాయం ఉన్నో వాళ్ళు ఇది సాగు చేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడులు వస్తాయి. వర్షాధారంగా దీన్ని సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా మన పరిశోధన స్థానం నుంచి తాండూరు పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి TDRG4, TDRG59 అనేటటువంటి ఇవి 2 మధ్యకాలిక రకాలు. ఇవి కూడా మనకి విత్తన లభ్యత అందుబాటులో ఉంది. TDRG59 తెలంగాణ కంది 3 అనేటటువంటి రకం. మనకి ఇది 160 నుంచి 165 రోజుల పంట కాలం ఉండేటటువంటిది. ఇది ఎండు తెగులను, కొంతవరకు వెర్రి తెగులను కూడా ఇది మనకి తట్టుకుంటుంది. కాబట్టి ఇది మనకి రైతు సోదరులకి విత్తనం కూడా మనకి పాలెం పరిశోధనా స్థానంలో కానీ తాండూరు పరిశోధనా స్థానంలో మనకి అందుబాటులో ఉంది. ఇది ఇరిగేషన్ ఎవరికైతే నీటి సదుపాయం ఉందో అటువంటి రైతు సోదరులు సాగు చేసుకున్నట్లయితే మనకి 6 నుంచి 8 క్వింటాల దిగుబడి వస్తుంది. అదేవిధంగా వరంగల్ పరిశోధన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుంచి కూడా మనకి మధ్య స్వల్పకాలిక రకాలైనటువంటి WRG93, WRG97, WRG121 అనేటటువంటి రకాలు విడుదల చేయబడినవి. ఇవి మనకి 140 నుంచి 160 రోజులు, 150 నుంచి 160 రోజుల పంట కాలం ఉండేటటువంటి రకాలు. ఇవి కూడా 6 నుంచి 8 క్వింటాల దిగుబడి వస్తుంది. అదేవిధంగా మధ్యకాలిక రకాలకు వస్తే మనకి WRG65 రుద్రేశ్వర్ అనే రకము, అదేవిధంగా WRG255 అనేటటువంటి ఈ 2 మధ్యకాలిక రకాలు కూడా మనకి వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదల చేయబడినవి. ఇక్రిసాట్ నుంచి విడుదలైనటువంటి ఆశ, ఇది కొంత ఓల్డ్ వెరైటీ అయినా కానీ ఇప్పటికీ కొంతమంది రైతు సోదరులు దీన్ని సాగు చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. ఇది కూడా మనకి ICPL 87-119 ఆశ అనేటటువంటి రకం కూడా మనకి మధ్యకాలిక రకానికి సంబంధించినటువంటి రకము. ఇది కూడా మనకి 6 నుంచి 8 క్వింటాల దిగుబడితో పాటు ఇది ఎండు తెగులను కానీ మన స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ని కానీ ఇది తట్టుకుంటుంది.